ఏడుకో వేణు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. అవునా, ఈ జీవో ఎవరిచ్చారు? ఆదిత్యనాథ్ దాస్ నియామకంపై ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ ఆశ్చర్యం. నాకు తెలియకుండానే నా శాఖలోనే నియామకాలు జరుగుతున్నాయా? అధికారులను ప్రశ్నించిన మంత్రి ఉత్తమ్. మేడిగడ్డ సందర్శన తర్వాత తిరుగు ప్రయాణంలో మంత్రికి జీవో చూపించిన అధికారులు. ఇరిగేషన్ శాఖకు సలహాదారుగా ఆదిత్యనాథ్ ను నియమిస్తూ అప్పటికే జీవో ఇచ్చిన రేవంత్ సర్కార్. చూడండి, ఇక్కడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ భారీ నీటిపారుదల శాఖ మంత్రిగానేమో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి తెలియకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖకు సంబంధించిన సలహాదారుగా ఈయన ఎన్నుకున్నారు ముఖ్యమంత్రి గారు. అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏం జరగబోతుందో, ఎట్లా వాళ్ళ మధ్య కోల్డ్ వార్ జరుగుతున్నదో ఇదే సజీవ సాక్ష్యం. ఈ వార్తే సాక్ష్యం. రాష్ట్ర మంత్రుల విచిత్రమైన పరిస్థితి. వాళ్ళకు తెలియకుండానే జీవోలు విడుదలవుతాయి, వాళ్ళకు తెలియకుండానే నియామకాలు అయిపోతాయి. ఇదేంటని ప్రశ్నిస్తే అవునా అలా అయిందా అంటూ తీరిగ్గా నోరు వెళ్ళబెడుతుంటారు. తాజాగా నీటిపారుదల శాఖలో జరిగిన నియామకం ఆ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలియకుండానే జరిగిపోయింది. జలవనరుల శాఖ సలహాదారుగా ఆంధ్ర మాజీ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ నియామకం సంచలనంగా మారింది. దీనిపై ఉత్తమ్ కుమార్ రెడ్డి తనకు తెలియదని సమాధానం ఇచ్చారు. అసలు మంత్రికి తెలియకుండా ఎవరు నిర్ణయాలు తీసుకుంటున్నారు? సీఎం రేవంత్ రెడ్డి సొంత నిర్ణయమా ఇది? దీనికి బాధ్యులు ఎవరు? ఇది నిజంగా ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిగ్గుపోయే పని. ఇది మీ ఇంట్లో దొంగలు పడ్డరాట రాత్రి అంటే ఏమో నాకు తెలియదు, నేను నిద్రపోయినా అన్నట్టున్నది ఈ కథ. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు భారీ నీటిపారుదల శాఖ మంత్రేనా? మీ శాఖకు సంబంధించి ఏం జరుగుతున్నాయో మీకు తెలియకపోతే జనం నవ్వుకుంటారు. మీ వల్ల నష్టపోతాం మనం. నీ నీటిపారుదల శాఖ మంత్రిలో ఎవరు సలహాదారులు, ఎవరిని తీసుకొచ్చి పెట్టిండ్లు, ఎప్పుడు జీవో పాస్ అయింది, ఆ జీవోను ఎప్పుడు ఇంప్లిమెంట్ చేసిండ్లు అనేది నీకే తెలియకపోతే మీరు మాకు మంత్రిగా ఉండి ఒరగబెట్టేయండి. మీ వల్ల రాష్ట్రానికి ప్రయోజనం ఏముంది? తక్షణమే ఆదిత్యనాథ్ దాస్ను తీసేస్తున్నట్టు ఒక లెటర్ రాయ్. మాకు ఆదిత్యనాథ్ దాస్ అవసరమే లేదు, ఎవరు పెట్టిండ్లు అనేది ఒక లెటర్ రాయ్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మీరు ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డికి లెక్కుంటే కుదరది. ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటే ఉత్తమమైన పనులే చేయాలి. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాగా ఉత్తుత్త పనులు చేస్తే నడవది, తెలంగాణ ఆగమైపోతుంది. మిమ్మల్ని గెలిపించుకున్నందుకు జనాలు సిగ్గుపడేదాకా చేయకండి. గీదా రాష్ట్ర మంత్రివై ఉంటావు, భారీ నీటిపారుదల శాఖకు మంత్రివై ఉంటావు, అది నీ శాఖ. నీ శాఖలో నీకు తెలియకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఒక సలహాదారు వస్తాడు, ఆయన ఎవరు పెట్టినో నాకు తెలియదు అని నువ్వు చేతులు ఎత్తేస్తావు. ఇది నీ అమాయకం అనుకోవాలా, అజ్ఞానం అనుకోవాలా, నీ చేతగానితనం అనుకోవాలా, నువ్వు చెప్తే నీ డిపార్ట్మెంట్లో ఎవరు ఇంటలేరు అనుకోవాలా? ఇక ఇట్లున్నది మన మంత్రుల పని. ఇంత ఉత్తమమైన మంత్రులను ఎన్నుకున్నాం మనం. ఇది బాధపడాలా, సిగ్గుపడాలా, నవ్వుకోవాలా అర్థం కాని పరిస్థితి.